డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం సర్కిల్కి సంబంధించి నెక్స్ట్ సమ్స్ కంటిన్యూ చేద్దాం. ఇది రోమన్ 3లో థర్డ్ క్వశ్చన్ అనమాట. షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ దే లై. ఇలా మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఏం చేయాలంటే ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలంటే మీన్స్ ఆల్ దీస్ 4 పాయింట్స్ లైస్ అనే సేమ్ సర్కిల్ ఏ బి సి డి. సో దీని గురించి ఏం చేయాలంటే ముందు ఈ 3 పాయింట్స్ ఉండకపోతే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది మనకు తెలుసు. ఓకే, చేసిన తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ ఈక్వేషన్లో 4 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సాటిస్ఫై చేసింది అనుకోండి కాన్సైక్లిక్, లేకపోతే కాన్సైక్లిక్ కాదు. బట్ ఇక్కడ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఓకే, సో ముందు ఏం చేద్దామంటే ఈ 3 పాయింట్స్ ఉండకపోతే సర్కిల్ తీసుకుందాం. ఏంటంటే లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 is a circle passing through A, B and C. Then so ఈ పాయింట్ వేసేయాలి ముందు 1, 1 ఇందులో వేద్దాం, సర్కిల్లో వేద్దాం. దెన్ 1² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైస్, సో ఈ ఈక్వేషన్ మనం 1 అనుకుందాము. దిస్ ఇంప్లైస్ 2g టు 1 అంటే 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు, ఇక్కడ 1 1 2 రైట్ సైడ్కి వెళ్తే -2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ అగైన్ సబ్స్టిట్యూట్ సెకండ్ పాయింట్, కామా -6 హోల్ స్క్వేర్ ప్లస్ 0² ప్లస్ 2g ఇంటూ -6 ప్లస్ 2f ఇంటూ c అంటే 0 ప్లస్ c ఈక్వల్స్ టు ఎంత, 0. సో ఇక్కడ -6 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 36 అవుతుంది, -36 అవుతుంది. 0² 0, 2g ఇంటూ -, అంటే -12g ప్లస్ c ఈక్వల్స్ టు, ఇక్కడ 36 అవుతుంది వెళ్తే -36. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ అండ్ థర్డ్ పాయింట్ కూడా వేసినాయి. థర్డ్ పాయింట్ ఏంటి, -2, 2 వేస్తే ఎంత వస్తుంది, -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2² ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 2g ఇంటూ -2 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. అగైన్ -2 హోల్ స్క్వేర్ 2² అంటే +4 అంటే -8 వస్తుంది, అది +8 అవుతుంది, రైట్ సైడ్ -8 అవుతుంది. ఇది -4g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -8. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ 2, 3, 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి, అవి సర్కిల్ ఈక్వేషన్లో వేద్దాం. వేసిన తర్వాత సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ సర్కిల్ ఈక్వేషన్లో ఈ లాస్ట్ పాయింట్ వేద్దాం. సాటిస్ఫై చేస్తే చేసిన సమ్ రైట్, లేకపోతే రాంగ్ అని అర్థం అనమాట. ఓకే, సో ఏం చేద్దామంటే ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ముందు సీల్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఏం చేద్దాం, సీల్ని ఎలిమినేట్ చేద్దాం. ఓకే, దీని గురించి చూడండి. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ సపరేట్ చేయండి. సబ్ట్రాక్ట్, ఇది చెప్పేస్తున్నాను, ఇది బోర్డ్ చిన్నది కదా. సబ్ట్రాక్ట్ 3 from 2. ఓకే, సపరేట్ చేస్తే ఏమవుతుంది చూడండి. 2 నుంచి తీసేయండి. 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు 0, c ఈజ్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ సెకండ్గా థర్డ్ ఈక్వేషన్ రాయండి. -12g ప్లస్ f టర్మ్ లేదు ప్లస్ c ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇక్కడ -36. సపరేట్ చేయండి. ఎంత వస్తుంది ఇది, 14g ప్లస్ 2f ఈక్వల్స్ టు, ఇక్కడ 34 వస్తుంది, అదే ప్లస్ 36. ఇది ప్లస్, ఇక్కడ ప్లస్, ఓకే ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. 36 చూస్తే 34. ఇప్పుడు ఇందులో 2 కామన్ తీసుకొచ్చుకోవాలి అన్నింటి నుంచి. చూస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 7g ప్లస్ f, యువతలకు వస్తే -17 ఈక్వల్స్ టు 0. సో
దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఎంత 5 అనుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 5. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, ఫిఫ్త్ ఈక్వేషన్ ఏంటంటే జిఎఫ్లో ఈక్వేషన్. అలాంటి ఈక్వేషన్ ఇంకోటి తీసుకోవద్దు. అదే వస్తుందంటే 2 నుంచి 3 తీసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే 3 నుంచి 4 తీయండి, ఏదైనా పర్లేదు. లేకపోతే 2 నుంచి 4 తీసినా పర్లేదు. 3 నుంచి 4 కానీ 2 నుంచి 4. సో 2 నుంచి 4 తీయండి. సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ 2. మన సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాను. 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు ఏంటో ఈక్వేషన్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, -4g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి -8. సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ సిసి క్యాన్సిల్. 2g ప్లస్ 4g అంటే 6g మైనస్ 2f, ఇక్కడ ప్లస్ వస్తుంది. 8 - 2 అంటే 6. మళ్ళీ ఇదంతా 2 అన్నిట్లో కామన్ అయిపోతుంది చూడండి, క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3g మైనస్ f, ఇక్కడ -3 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఈక్వేషన్ నెంబర్ 6 చూడండి. రెండింటిలోని మనం చూడండి ప్లస్ ఎఫ్ ఉంది, ఇక్కడ మైనస్ ఎఫ్ ఉంది. సో 6ని యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్లు క్యాన్సిల్ అయిపోతే జీ వచ్చేస్తుంది కదా. సో యాడ్ 5 and 6. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది, 7g ప్లస్ ఎఫ్ మైనస్ 17 ఈక్వల్స్ టు 0. ఇది 3g మైనస్ ఎఫ్ -3 ఈక్వల్స్ టు 0. యాడ్ చేస్తే రెండు క్యాన్సిల్. 10g minus 20 equals to 0. This implies g equals to 10g equal to 20 అవుతుంది. సో g ఈజ్ కూడా ఎంత వస్తుంది, 2 వస్తుంది. g వాల్యూ ఎంత వచ్చింది, 2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ g వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అప్పుడు f వాల్యూ వస్తుంది. ఓకేనా, దీనికి అందాక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు g ఈక్వల్ టు 2 వాల్యూని మనం ఈక్వేషన్ 5లో వేద్దాం. సో సబ్స్టిట్యూట్ g equals to 2 in 5. Then ఎంత వస్తుంది చెప్పండి, 7 into 2 plus f minus 17 equals to 0. 7 into అంటే 14 plus f minus 17 అంటే f minus 3 equals to 0 వస్తుంది. This implies f equals to 3 వస్తుంది. Therefore g is equals to 2 and f equals to 3 వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఇందులోని సపరేట్ ఉంది, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది కదా. సో సబ్స్టిట్యూట్ g is equals to 2 and f equals to 3 in equation 2. ఈక్వేషన్ 2 అంటే ఇది. సో 2 into g అంటే 2 ప్లస్ 2 into f అంటే 3 ప్లస్ c ఈక్వల్స్ టు -2. దిస్ ఇంప్లైస్ ఇది 4 plus 6 10. సో 10 plus c equals to -2. Therefore c is equal to ఎంత వచ్చింది, -12. So thus g is equals to ఎంత 2, f 3 and c equals to -12. Therefore equation of circle passes through a b c is x square plus y square ప్లస్ 4x అంటే g ప్లేస్లో 2gx 2 into 2 అంటే 4x ప్లస్ 2fy 2 into 3 6y ప్లస్ c అంటే -12 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇంకేం చేయాలి, దీని మీద ఫోర్త్ పాయింట్ ఉందో లేదో చూడాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఇక్కడ -2, -8 కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ b is equals to -2, -8 ఇన్, ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత అనుకున్నాము, అది 6th కదా, 7th వెళ్తాం. ఓకే, దెన్ ఎల్హెచ్ఎస్ సంగతి చూద్దాం. అంటే -2 -8 కదా. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into -2 ప్లస్ 6 into -8 -12. దీని వాల్యూ ఎంతో చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2 హోల్ స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే రఫ్ చేస్తాను కొంచెం. ఓకే, -2 హోల్ స్క్వేర్ అంటే 4, -8 హోల్ స్క్వేర్ అంటే 64. నెక్స్ట్ 4 into -2 అంటే -8, 6 into -8 అంటే -48. నెక్స్ట్ -12.
ఓకే ఇప్పుడు చూడండి 4 64 కలిపితే 68 మైనస్ 12 48 60 68 68 సో 68 minus 68 equals to 0. So therefore D lies on equation ఏంటి equation 7. So hence A B C D are concyclic. ఏమవుతున్నాయి కాన్సైక్లిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో ఇలాంటి మనకి ఎక్సర్సైజ్లో మనకి ఇంకా 3 సమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఓపిక్గా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ప్లస్లు మైనస్లు ఏమాత్రం తేడా వచ్చినా సరే మొత్తం పోతుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ 2 0 0 1 4 5 and 0 C are concyclic, find C. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. చాలా సార్లు అడిగిన సమ్ ఇది. 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. 7 మార్క్స్ క్వశ్చన్. సేమ్ నేను ముందు సమ్ లాగా తీసుకుంటాము. సో ఇట్లా పేర్లు పెట్టండి. సో లెట్ A ఈక్వల్స్ టు 2 0, B ఈక్వల్స్ టు 0 1, C ఈక్వల్స్ టు 4 5 అండ్ D ఈక్వల్స్ టు 0, C. సో 3 పాయింట్స్ ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through A, B, C, B. General form equation తీసుకుందాం. ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Let it be equation number 1. Okay, then ఏ పాయింట్ ఇందులో వేసేయండి. ఫస్ట్ 2, 0 వేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 2 square plus 0 square plus 2z into 2 plus 2f into 0 plus c equals to 0. This implies 2 square అంటే ఎంత? 4 plus 4z plus c equals to 0. సో c 4 నేను ఏం చేస్తాను, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాను. సో 4z plus c is equals to -4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వేసారు. సెకండ్ పాయింట్ 0 square plus 1 square plus 2z into 0 plus 2f into 1 plus c equals to 0. This implies ఇది +1, రైట్ సైడ్ అవుతుంది -1, 2z into 0 అంటే 0, 2f plus c equals to -1. This is equation number 3 అనుకుందాం. అండ్ థర్డ్ పాయింట్, వాట్ ఈస్ థర్డ్ పాయింట్? 4, 5 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే 4 square plus 5 square plus 2z into 4 plus 2f into 5 plus c equals to 0. ఓకే, 4 square into 16, 5 square into 20, 16 25 41. సో రైట్ సైడ్ అయితే -41 అవుతుంది. ఇదంతా 8g plus 10f plus c equals to -41. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. మనం ఎప్పుడు కూడా మీరు ఇలా సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు సి టర్మ్స్ని ఎలిమినేట్ చేసేయండి. ప్రతి సమ్ ఇలా చేయండి. చూడండి, సెకండ్ నుంచి థర్డ్ తీసేయండి, సీలు పోతాయి. తర్వాత అదే సెకండ్ నుంచి 4 తీసేయండి, ఇంకో సీ పోతుంది. అప్పుడు జిఎఫ్లో 2 ఈక్వేషన్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 2 తీస్తే వాట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2? 4z ప్లస్ ఎఫ్ టర్మ్ లేదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? -4. నెక్స్ట్ 2లో 3గా తీయాలి. 2f అంటే ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్స్ టు ఎంత? -1. సబ్ట్రాక్ట్ చేసేయండి, ఎంత వస్తుంది? 4z minus 2f ఈక్వల్స్ టు -4. ఇక్కడ +1 అవుతుంది అంటే ఎంత వస్తుంది? -3. సో 4z minus 2f ఈజ్ ఈక్వల్స్ టు -3. సో ఇది ఈక్వేషన్ నెంబర్ ఏమనుకుంటాము? 5 అనుకుంటాం. సో 5th ఈక్వేషన్ చూసారా, 4g టర్మ్స్ ఒకటే ఉన్నాయి. ఓకే, అయితే -3 అవుతుంది, తీసుకొచ్చారు కదండి. +3 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ ఏంటి? 5. నెక్స్ట్ అగైన్ సబ్ట్రాక్ట్ ఏంటి? 4 ఫ్రమ్ 2. ఓకే, మళ్ళీ 2 అంటే ఏంటి? 4z ప్లస్ సి ఈక్వల్స్ టు -4. 4 అంటే ఏంటి? ఇక్కడ 8g
ప్లస్ 10f ప్లస్ సి ఈక్వల్స్ టు మైనస్ 41. సబ్ట్రాక్ట్ చేస్తే సిసి క్యాన్సిల్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ ఎంత వస్తుంది, మైనస్ 4g మైనస్ 10f ఈక్వల్స్ టు ఇదంతది ప్లస్ 37. అంతే కదా, 41 నుంచి 4 తీస్తే 37 కదా, అంటే ప్లస్ 37. సో అవతలకి వస్తుంది ఏమవుతుంది, ఈక్వల్స్ టు 37 రాద్దాం. దిస్ ఇంప్లైస్ 4g ప్లస్ 10f ప్లస్ 37 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఇప్పుడు 5th ని 6th ని మనం సాల్వ్ చేయాలి. చూసారా, 5th ఈక్వేషన్లో 4g ఉంది, ఇక్కడ కూడా 4g ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి జీలు పోతాయి. సో దాన్ని బట్టి f వచ్చేస్తుంది. సో సబ్ట్రాక్ట్ 6 from 5. మళ్ళీ 5th ఈక్వేషన్ 4g minus 2f plus 3 equals to 0. ఇక్కడ 4g plus 10f plus 37 equals to 0. సబ్ట్రాక్ట్ చేసినాం, మైనస్ 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 4g క్యాన్సిల్, minus 12f minus 34 equals to 0. This implies 12f equals to minus 34. This implies f ఎంత వస్తుంది, minus 34 by 12. అంటే ఏ టేబుల్లో పోతున్నాయి చూడండి, అంతే. అంటే మైనస్ 17 by 6. ఎఫ్ఎల్ ఎంత వచ్చింది, minus 17 by 6. ఇక్కడ రాస్తాను ఒకసారి, minus 17 by 6. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ f equals to minus 17 by 6 in equation number 2. So equation number 2 అంటే ఇది కదా, that is 4 into g 2 or 3 వేద్దామా, g f కదా వచ్చింది అంటే ఒక 1 చేద్దాం, ఇందులో చేద్దాం, థర్డ్లో వేద్దాం, ఇది ఈక్వేషన్ 3. సో 2f plus c equal to minus 1 కదా, అంటే 2 into f అంటే ఏంటి, minus 17 by 6 plus c equals to ఎంత, minus 1. This implies అంతేది మైనస్ ఎంత వస్తుంది, c is equals to minus 1. ఇది minus 32 1s 2 3s minus 17 by 3 కదా, అవతలకి అంత ఏమవుతుంది, ప్లస్ 17 by 3. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 14 by 3. అండ్ నెక్స్ట్ g కావాలా, అగైన్ g ఉన్న ఈక్వేషన్ ఏంటి, సెకండ్ ఈక్వేషన్. అండ్ సబ్స్టిట్యూట్ ఏంటి, c is equals to 14 by 3 in equation number 2. That is 4g plus c. అంటే 14 by 3 equals to minus 4. This implies 4g equals to minus 4 minus 14 by 3. 3 4 12. So 12 14 minus 26 by 3. So this implies g equals to minus 26 by 3 into 4. చూడండి ఎంత వస్తుంది, 2 13s 2 2s అంటే minus 13 by 6. Therefore g is equals to minus 13 by 6, f equals to minus 17 by 6 and c equals to 14 by 3. సో చిన్న అబ్జర్వేషన్ చూడండి, మనకి డిఎన్ఏ పాయింట్లో 0, c ఉంది. ఈ c వేరు, ఈ c వేరు. ఓకే, ఈ c వేరు, ఈ c వేరు. కావాల్సిన మనం సర్కిల్ ఈక్వేషన్లో మనం c' అనుకున్నా పర్వాలేదు, c' అనేసుకొని చేసుకున్నా అప్పుడు c' అని రాస్తాం, ఏదైనా పర్వాలేదు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x² plus y² plus 2z 2 into minus 13 by 6 into x plus 2f 2 into f అంటే minus 17 by 6 into y plus c అంటే 14 by 3 equals to 0. This implies 2 1s 2 3s 2 1s 2 3s. ఇప్పుడు ఎంత వస్తుంది, 3 మొత్తం ఇక్కడ తీసుకొచ్చేయండి, 3 into x² plus y² ఇక్కడ ఎంత ఉంది, minus 13x minus 17y plus 14 equals to 0. ఇది 3 పాయింట్స్ ఉండబోయే సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే, సో వాట్ వీఆర్ గివెన్ ది ABCD ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సో అది రాద్దాం, సిన్స్ ABCD ఆర్
కాన్సైక్లిక్ ఏం చేస్తాం, డి లైస్ ఆన్ ఈక్వేషన్ ఏమనుకుందాం అంటే ఈక్వేషన్ నెంబర్ ఎంత అనుకుందామా 7. ఓకే దేర్ఫోర్ సో 0C వేసేయండి. డి అంటే ఏంటి 0 ఆఫ్ సి కదా, 0, C కదా. సో ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో సి వేస్తే 3 into 0 plus c square minus 13 into c. So 13 into 0 minus 17 into c plus 14 equals to 0. This implies 3c square minus 17c plus 14 equals to 0. This implies ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ 3 14 42 కదా, మధ్యలో 17 రావాలి. సో దీన్నే ఈ సింపుల్ మన ఫ్యాక్టరైజేషన్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సో 3c స్క్వేర్ మైనస్ 3c మైనస్ 14c ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. ఎలా రాసం గుర్తుందా, 3 14s 42. ఓకే మధ్యలో 17 రావాలి. సో -3 -4 వేస్తాం. సో -3c -14c. మళ్ళీ రెండింటి ఏది కామన్ తీయొచ్చు, 3c కామన్ తీస్తే ఎంత వస్తుంది c -1, మళ్ళీ 14 కామన్ తీస్తే c -1 ఈక్వల్స్ టు 0. మళ్ళీ c -1 కామన్ తీస్తే c -1 into 3c -4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ c -1 is equals to 0 and 3c -4 is equals to 0. దిస్ ఇంప్లైస్ 3c -4 is equal to 0 రాస్తాం. ఎందువల్లంటే c నాట్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే మనకి చూడండి b అనే పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి, b ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 అని ఇచ్చాడు కదా. ఏ ఇచ్చాడు, b ఏ 20 b అంటే 0 అని ఇచ్చాడు కదా. మరి c ప్లస్లో 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది 0c ఏమవుతుంది, c ప్లస్ 1 తీసుకుంటే 0c ఏమవుతుంది 0, 1 అయిపోతుంది. ఆల్రెడీ 0, 1 అంటే b వస్తున్నట్టే కదా. సో కాన్సిక్లిక్ అన్నప్పుడు కనీసం 4 పాయింట్స్ ఉండాలి. సో bc అనేది 1 కాకూడదు అన్నమాట. సో దిస్ ఇంప్లైస్ 3c ఈజ్ ఈక్వల్స్ టు 3c -14 ఇది. సో 3c ఈజ్ ఈక్వల్స్ టు 14. దిస్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్స్ టు 14/3. ఓకే చూడండి ఇక్కడ c 14/3 వచ్చింది, ఇక్కడ c కూడా 14/3 వచ్చింది. ఈ c వేరు, ఈ c వేరు. ఓకే సో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే మీ సర్కిల్ ఈక్వేషన్లోనే నేను మరి చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో. సర్కిల్ ఈక్వేషన్లోనే స్టార్టింగ్లో 2gx + 2fy + c డాష్ అనుకోండి, లేకపోతే సమ్ k అనుకోండి, అప్పుడు k = 14/3 వస్తుంది. సో ఈ సమ్లో c = 14/3 అని చెప్పి మనకి 2 సార్లు రావాలి. ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. ఏం చేసాం మనం, ఫస్ట్ 3 పాయింట్స్ ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ సర్కిల్ ఈక్వేషన్లో 4th పాయింట్ వేసాం. సో అప్పుడు వేస్తే c వాల్యూ 14/3 వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ 3 ఈక్వేషన్స్ అంటే ఏంటి, లైన్సే కదా, వీళ్ళు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాబట్టి ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చేసి వీటి పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ గుండా పోయే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది అంటే ఏం చేయాలి, ఓపిక్గా ఈ 2 లైన్స్ని సాల్వ్ చేయాలి. ఓ పాయింట్ వస్తుంది, దాన్ని ఏ అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి, అది ఇంకో పాయింట్ వస్తుంది బి అనుకోండి. నెక్స్ట్ ఫస్ట్ని థర్డ్ని సాల్వ్ చేయాలి, ఆ పాయింట్ని సి అనుకోండి. సో ఈ విధంగా మనకి ఏబిసి అనే 3 పాయింట్స్ వస్తాయి కదా. ఓకే సో ఈ 3 పాయింట్స్ ఉండకపోయే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, కొంచెం ఓపిక ఉండాలి. సో జాగ్రత్తగా చేయండి. ఓకేనా. సో మీ అందరికి క్లాస్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరువయ్యేలాగా మీరు షేర్ చేయండి.